ఐడిటీవీ మన ఉనికి మన వాణి. అమ్మా వేయండి, అందరికి చెప్పండి పెద్దమ్మ. ఎందుకంటే ఆటో వాళ్ళకి పాపం వాళ్ళ కడుపు కొట్టేది, వాళ్ళకి నడుస్తలేదు. ఏడుంటారు మీరు? మా జగిత్యాల ఇక్కడ ఏడుంటారు? ఇక్కడ వెళ్ళలేదు ఎందుకంటే ఇక్కడ ఓటు మీకు వేయండి, వేయండి తప్పకుండా. మీరు పక్కన చెప్పండి. ఎలా ఉందన్న బిజినెస్? ఎలా ఉంది? ఏముల కొట్టింది హైడ్రా? వాళ్ళందరిది కూడా కూలగొట్టింది. ఏమైంది? ఏముల కొట్టిపోయింది? ఎందుకంటే ఏం కావాలంట? ముందు నుండి ఇట్లాగే ఉన్నావు కదా, 20 సంవత్సరాల నుంచి 20 ఏళ్ళ నుండి ఇట్లుంది. గివి కొట్టేసిపోయినరా? ఏమంటారు? వచ్చి తీసేయమంటారా? తీసేయమన్నారు. ఏమంటాం ఏంటంటే ఇది స్తంభం కూడా ఉంది. స్తంభం ఉంది, ఎట్లయినా ఇక్కడికి వెళ్ళి వెహికల్స్ పోవు. మరి అటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? 20 ఏళ్ళు బతకనిచ్చిన వాళ్ళు 2 ఏళ్ళు మరి ఏం అడ్డం వచ్చింది? వాళ్ళ పెద్ద పెద్ద అన్ని కట్టుకునే వాళ్ళకి ఏం సంబంధం లేదు, పేదవాడికే మరి వచ్చిన వాళ్ళందరూ గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. బీఆర్ఎస్ పార్టీ కోటేసి మళ్ళీ కేసీఆర్ని తెచ్చుకుంటే నీ కష్టాలన్నీ పోతాయి. అవునా? అందరికి చెప్పు, అందరికి చెప్పు. చలో, నీళ్ళు వస్తలేవు, ట్యాంకర్లతోనే వస్తున్నారా? ఎందుకట్లా? సమాజ్ కూడా మా ఇంట్లో ట్యాంకర్. మరి అప్పుడు మంచిగానే వస్తున్నాయి కేసీఆర్ ఉన్నప్పుడు. పాలన చేతగాక అట్లా భ్రష్టు పట్టిస్తున్నారు. నమస్తే మా, నమస్తే రోహిత్, నమస్తే.